Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, achieved of All India rank of 3928 at NEET 2020, and I am from Andhra Pradesh. లాస్ట్ క్లాస్లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంప్లీట్ చేసాము. ఇక్కడ దీంట్లో మిగిలిన ఎక్సర్సైజెస్ ప్లస్ కొన్ని ఎంసీక్యూస్. సో ఈ క్లాస్లో ఒకసారి మొత్తం చాప్టర్ మొత్తం రివైజ్ చేసి తర్వాత ఎక్సర్సైజ్ ఎక్కువ టైం పడుతుంది, ఒక 10-15 minutes అయిపోతుంది. దాంతోపాటు రివిజన్ చేసుకునేటప్పుడే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేసి ఇంకొకసారి డీటెయిల్గా చెప్తా ఉన్నారు. ఓకే, లెట్ స్టార్ట్ అండి. రివిజన్ మొత్తం ఒకసారి ఫస్ట్ నుంచి రివిజన్ అలా మెయిన్ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్పాను, ఈ చాప్టర్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఇంపార్టెంట్ అండ్ సైంటిస్ట్ గురించి ఏదైనా క్వశ్చన్ అడుగుతారు అంటే అది ఒకటే క్వశ్చన్, లైక్ కర్లీ టాప్ వైరస్ ప్లాంట్స్ లో ఎలా స్ప్రెడ్ అవుతుంది అది ఒక్క క్వశ్చన్ మాత్రమే అడుగుతారనమాట. ఇంకా ఏ క్వశ్చన్ అడగరు. కర్లీ టాప్ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఫ్లోయం టిష్యూ విచ్ ఇస్ నోన్ యాజ్ ద ఫుడ్ కండక్టింగ్ అనమాట. ఓకే, కర్లీ టాప్ వైరస్ ప్లాంట్స్ లో ఎలా స్ప్రెడ్ అవుతుంది అని ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోయం టిష్యూ ద్వారా లేకుంటే ఫుడ్ కండక్టింగ్ టిష్యూ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అని అడిగి ఒకటే క్వశ్చన్ రావచ్చు, అదేది క్యాథరిన్ ఇసు. ఇది ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సైంటిస్ట్ గురించి. ఓకే, నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చూస్తున్నాం. మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. ఓకే, స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్ ని మార్ఫాలజీ అంటాం. అదే ఎనాటమీ అంటే కదా స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అనమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి అదే ఎనాటమీ అంటాము. అదే మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఓకే, ఇది కూడా రావచ్చు అనమాట ఎంసీక్యూలో. అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఈస్ నోన్ యాజ్ డాష్, లేకపోతే మార్ఫాలజీ అంటే ఏంటి అని రావచ్చు. ఓకే, దాంట్లో సో పనిగా నేను ఏం చెప్తున్నా అంటే మార్ఫాలజీతో పాటు ఎనాటమీ, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఫీచర్స్ గురించి అయితే మార్ఫాలజీ అంటాము. ఎనాటమీ గురించి అయితే ఎనాటమీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అనమాట, లైక్ టిష్యూస్ కానీ అవి. ఇది ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే కాదు, ఎయిదర్ హ్యూమన్స్ అయినా కానీ ఏదైనా కానీ మార్ఫాలజీ అనే టర్మ్ అనేది ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ యాంజియోస్పర్మ్స్ అంటే ప్లాంట్ కింద చదివే ఉంటారు. యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ విచ్ కంటైనింగ్ సీడ్స్ ఇన్ ద ఫ్రూట్. ఆ ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా మారి ఫ్రూట్ లో సీడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, యాంజియోస్పర్మ్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లవరింగ్ అనమాట. ఓకే, మార్ఫాలజీ ఒక యాంజియోస్పర్మ్ ప్లాంట్ అంటే ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ మీరు చూసారనుకోండి, అన్నిట్లో రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నిట్లో ఉంటాయి అనమాట. ఓకే, ఇవి క్యారెక్టర్స్ అంటే ఫండమెంటల్ గా ఇవన్నీ ఉంటాయి, కానీ వీటి వేరియేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, మీకే తెలుసు ఇప్పుడు రూట్స్ లో అయితే 2 types ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పుకున్నాం, ఫైబ్రస్ రూట్స్ అనే ట్యాప్ రూట్ అని చెప్పుకున్నాము. అలా డిఫరెంట్ గా ఉండొచ్చు అనమాట. లీఫ్ లో అయితే పిన్నెట్ లీవ్ అనేసి, లేకుంటే పామెట్ లీవ్ అనేది డిఫరెంట్ లీవ్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఒక ప్లాంట్ అనేది ప్లాంట్ అనేది సీడ్ నుంచి వస్తుంది కదా. ఆ సీడ్ లో 2 parts ఉన్నాయి అనమాట. ఒకటి ప్లూమ్యూల్ పార్ట్, ఇంకోటి రాడికల్ పార్ట్. రాడికల్ నుంచి రూట్ వస్తుంది, ప్లూమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాంట్లోంచి ఒక పార్ట్ అంటే రూట్ గురించి తెలుసుకుందాం. ఓకే, రూట్ ఎలా ఉంటుంది? మామూలుగా రాడికల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, అది ప్రైమరీ రూట్ అనమాట. ఇంకా ప్రైమరీ రూట్ కి ఇలా సైడ్ కి ఇలా వచ్చేటివన్నీ సెకండరీ రూట్స్, టెర్షియరీ రూట్స్ అనేసి ఆర్డర్ లో వెళ్తాం అనమాట. ఓకే, ఈ డైకాటిలినస్ లో ఈ ప్రైమరీ రూట్ కి ఇలా సెకండరీ రూట్స్, టెర్షియరీ రూట్స్ అలా వస్తాయి అనమాట. ఓకే, అదే మోనోకాటిలినస్ లో అనుకో, ఈ ప్రైమరీ రూట్ అనేది కొన్ని రోజుల్లో ఉంటుంది, షార్ట్ లివ్డ్. ఈ ప్రైమరీ రూట్ అనేది రీప్లేస్ అయిపోతుంది, వేరియస్ ఫైబ్రస్ రూట్స్ అంటే డిఫరెంట్ హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ అంటే బంచ్ ఆఫ్ రూట్స్ తో రీప్లేస్ అవుతుంది అనమాట ఈ ప్రైమరీ రూట్. అది మోనోకాటిలినస్. ఓకే, డైకాటిలినస్ కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకేమి ఇచ్చాడు? మస్టర్డ్ అని ఇచ్చాడు. ఓకే, మీకు మస్టర్డ్ అనేది డైకాటిలినస్ ఎగ్జాంపుల్ ఉంటే మస్టర్డ్ అంటే ఉంటే ఈ చాప్టర్ లోనే మీకు డైకాట్స్ అని ఇండైరెక్ట్ గా క్లూ ఇచ్చారు. ఎలాంటి ఇప్పుడు వెనేషన్ లో కానీ డైకాట్స్ కి రెటిక్యులేట్ వెనేషన్ చేసి అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్ అంటే డైకాట్స్ ని మొత్తం ఒకే దగ్గర చూసుకుని రాసుకున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత మీకు ఫ్యూచర్ లో వేరే ప్లాంట్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మోనోకాటిలినస్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? బీట్ ప్లాంట్ ఇచ్చాడు. ఓకే, రాడికల్ నుంచి వస్తే మాత్రమే రూట్స్ అన్నమాట, 2 రూట్స్. ఒకవేళ రాడికల్ నుంచి కాకుండా మిగతా ఏ పార్ట్ నుండి రూట్స్ ప్రొడ్యూస్ అయినా కూడా దాన్ని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం అనమాట. ఈ రూట్స్ అన్ని రాడికల్ నుంచి ప్రొడ్యూస్ కాకుండా వేరే ఎక్కడ ప్రొడ్యూస్ అయినా, అది స్టెమ్ కావచ్చు,
స్టెమ్స్ కి లేకుంటే బ్రాంచెస్ కి కావచ్చు, అలా పుట్టిన అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం అనమాట. అడ్వెంటీషియస్ రూట్స్ దేంట్లో చూస్తామంటే మాన్స్టెరా అండ్ బ్యానియన్ గ్రాస్. ఓకే, డైరెక్ట్ గా మీకు ఎంసీక్యూస్ వచ్చేయచ్చు అనమాట. డైరెక్ట్ గా అడ్వెంటీషియస్ రూట్స్ ఆర్ సీన్ అనేసి మాన్స్టెరా అండ్ బ్యానియన్. ఓకే, తర్వాత మెయిన్ ఫంక్షన్స్ మీద ఒక క్వశ్చన్. మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, మినరల్స్ ఫ్రమ్ సాయిల్, ప్రొవైడింగ్ ప్రాపర్ యాంకరేజ్, ఓకే, స్టోరింగ్ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, సింథసిస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఓకే, ఈ మెయిన్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇమేజెస్ కూడా ఇంపార్టెంట్. ఇమేజెస్ అంటే ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు, ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం ఇస్తారంటే డైరెక్ట్ గా ఈ ఈ ప్లాంట్ బొమ్మ డైరెక్ట్ ఇచ్చేసి ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు. అంటే ఈజీ వాటి మీద ఫ్లవర్స్ మీద పెట్టుకోకుండా కూడా ఇలా బర్డ్స్ మీద, నోట్స్ మీద అలా పెట్టచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రీజన్స్ ఆఫ్ రూట్ లో మీకు ఏం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ పాయింట్, ఈ డయాగ్రామ్ నేర్చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇదంతా వచ్చేసింటే. ఓకే, రీజన్ ఆఫ్ మెరిస్టెమాటిక్. ఇక్కడ ఎట్లుంటాయి సెల్స్ అనేవి? స్మాల్, థిన్ విత్ డెన్స్ ప్రోటోప్లాజం. ఓకే, రూట్ అంటే ఈ రూట్ క్యాప్ అంటే రూట్ క్యాప్ ఏం చేస్తుంది? డెలికేట్ స్ట్రక్చర్స్ ని రూట్ టిప్ లో ఉన్నదాన్ని ప్రొడిక్ట్ చేస్తుంది అనమాట. దీనిపైన రూట్ ఆఫ్ ఎలాంగేషన్ అనేసి ఇంకో లేయర్ ఉంటుంది. ఆ ఎలాంగేషన్ లేయర్ ఏం చెప్పుకున్నాము? సెల్స్ అనే ఎలాంగేట్ అయితే రీజన్ ఫర్ రూట్ ఎలాంగేషన్ కి ఈ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ ఇంపార్టెంట్ అనమాట. రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటే ఈ ఈ రీజన్ లో సెల్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి, డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. డిఫరెన్షియేట్ అవడం అంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ తీసుకుంటాయి అనమాట. ఈ రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్ లోనే నీకు హెయిరీ లైక్ స్ట్రక్చర్స్, రూట్ హెయిర్స్ వస్తాయి. ఈ రూట్ హెయిర్స్ ఏం చేస్తాయి? మినరల్స్ ని, వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఎన్ని స్టార్స్ కావాలంటే అన్ని స్టార్స్ పెట్టుకోండి. నెక్స్ట్ రూట్ అయిపోయింది. ఇప్పుడు స్టెమ్ ఏంటి? స్టెమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లొమ్యూల్ నుంచి వస్తుంది అని చెప్తున్నాం. ఓకే, ప్లొమ్యూల్ నుండి వస్తుంది. స్టెమ్ లో మీకు నోడ్స్, ఇంటర్ నోడ్స్ అని చెప్పుకున్నాం. ఇంటర్ నోడ్స్. ఓకే, నోడ్స్ అంటే ఎక్కడి నుండి అయితే కొత్త బ్రాంచెస్. ఓకే, బ్రాంచెస్. రీజన్ ఆఫ్ స్టెమ్ వేర్ లీవ్స్ ఆర్ బోర్న్ ఆర్ నోన్ as నోడ్స్. ఓకే, లీవ్స్ ఎక్కడైతే పుడతాయో వాటిని నోడ్స్ అంటాం అనమాట. ఓకే, ఇంటర్ నోడ్స్ అంటే నోడ్కి ఒక నోడ్ కి ఇంకొక నోడ్ కి మధ్య డిస్టెన్స్ అంటే ఆ పోర్షన్ ని ఇంటర్ నోడ్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెమ్ జనరల్ గా గ్రీన్, ఇది మనకు అందరికీ తెలిసిందే. చిన్న ప్లాంట్స్ లో స్టెమ్ ఎలా ఉంటుంది? గ్రీన్ గా ఉంటుంది. అదే పెద్ద ట్రీస్ లో ఎలా ఉంటుంది? వుడి అండ్ థిక్గా డార్క్ బ్రౌన్ గా ఉంటుంది. ఇలా మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు రూట్ కి ఎలాగైతే ఫంక్షన్ మాట్లాడుకున్నామో అలాగే స్టెమ్ కూడా ఫంక్షన్స్ ఉంటాయి కదా. స్ప్రెడింగ్ అవుట్ బ్రాంచెస్, బేరింగ్ లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఓకే, అండ్ ఇట్ కండక్ట్స్ వాటర్, మినరల్స్ అండ్ ఫోటోసింథసిస్ చూసుకున్నాం. జైలము, ఫ్లోయం. జైలం అంటే ఏంటి? వాస్కులర్ సిస్టమ్ అంటే వాటర్ కండక్ట్ చేస్తుంది. ఫ్లోయం అంటే ఫుడ్ కండక్టింగ్ అనమాట. ఓకే, ఇది మీ నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వస్తుంది అని ముందే చెప్తున్నాం. నెక్స్ట్ స్టెమ్ అయిపోయింది. లీఫ్ ఏంటి? లీఫ్ అనేది జనరల్లీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్ బ్రౌన్ ఆన్ ద స్టెమ్. ఫ్లాట్ అంటే మీకు తెలిసింది. ఒక లీఫ్ అనేది చూస్తే ఒక ఫ్లాట్ అంటే థిన్ గా ఉంటుంది అనమాట. ఓకే, డెవలప్స్ అయితే మన స్టెమ్ లోనే చెప్పుకున్నాం. స్టెమ్ లో నోడ్స్ ఉంటాయి. ఆ నోడ్స్ కి లీవ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకే, నోడ్ అండ్ బడ్ అట్ ఇట్స్ యాడ్స్. ఓకే, ఎండ్ లో బడ్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్ వెనకాల ప్రీవియస్ పేజ్ లో ఒక ఫ్లవరింగ్ ఒక మొత్తం ప్లాంట్ పంపిస్తుంది. దాన్ని మీకు క్లియర్ గా కనపడుతుంది అనమాట బడ్ కూడా. ఓకే, యాక్సిలరీ బడ్ లాటర్ డెవలప్స్ ఇంటూ బ్రాంచ్. ఓకే, ఈ బడ్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడ నుంచి చెట్టు పెరిగే కొద్దీ ఆ చెట్టుని అంటే పెరిగే కొద్దీ బ్రాంచెస్ అనేవి రావాలి కదా. రావడం ఎక్కడి నుంచి వస్తాయంటే నోట్స్ ద్వారా, ఆ బడ్ నుండి వస్తాయి అన్నమాట. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేటివ్. చిన్నప్పటి నుంచి చదువుకుంటాను. లీఫ్ అనేది ఒక ఫోటోసింథసిస్, ఇంపార్టెంట్ వెజిటేటివ్ ఫర్ ఫోటోసింథసిస్. ఎందుకంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ లీవ్స్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ లీఫ్ లో పార్ట్స్ గురించి. లీఫ్ ఏమిటి? లీఫ్ బేస్ ఏమంటామంటే కదా పిటి. లీఫ్ బేస్ కదండి. లీఫ్ లో పార్ట్స్ ఉంటాయి ఫస్ట్. ఓకే, దాంట్లో ఏమిటి? లీఫ్ బేస్, పిటియోలు, లామినా ఆర్ ద బ్లేడ్. ఓకే, పిటియోల్ మీకు నేను స్టార్టింగ్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే స్టాక్ ఆఫ్ లీఫ్ ఏమంటామంటే పిటియోల్. ఓకే,
స్టాక్ ఆఫ్ ఫ్లవర్ పెడిసిల్. ఓకే, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ రెండు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఎందుకంటే స్టాక్ ఆఫ్ లీఫ్, స్టాక్ ఆఫ్ ఫ్లవర్ అనేది డైరెక్ట్ ఎంసీక్యూ. ఓకే, స్టాక్ ఆఫ్ లీఫ్ ఏమంటాము, పిటియోల్ అంటాము. ఇది స్టాక్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఇలాగే ఒక ఫ్లవర్ ఇది ఉందనుకోండి, ఆ ఫ్లవర్ కి ఒక స్టాక్ ఏమంటామంటే పెడిసిల్ అంటామంట. ఓకే, ఏమేమి ఉంటాయని చెప్పాను, పిటియోలు, లీఫ్ బేస్, లామినా ఆర్ ద బ్లేడ్ అనమాట. ఈ పిటియోల్ ఎందుకు హెల్ప్ చేస్తా అంటే దీన్ని, ఈ లీఫ్ ని సన్ కి ఎక్స్పోజ్ చేయడానికి, ఇలా సన్ కి ఎక్స్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే లీఫ్ సర్ఫేస్ ని కూలింగ్ చేయడానికి, అంటే విండ్ వచ్చినప్పుడు ఇలా గాలి ఫ్లటర్ అవుతుంది కదా, అలా కూలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, లీఫ్ బేస్ ఎండ్ లో స్టిప్యూల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని లీవ్స్ లో ఉంటాయి, దాన్ని స్టిప్యులేట్ అంటాము. ఒకవేళ లేవనుకో ఎక్స్ స్టిప్యులేట్ అంటాం అనమాట. ఓకే, యాక్సిలరీ బడ్ మనం చెప్పుకున్నాం. యాక్సిలరీ బడ్ ఏం చేస్తుంది, ఒక బ్రాంచ్, ఒక చెట్టు పెరిగే కొంచెం ఆ బ్రాంచ్, ఆ ట్రీ బ్రాంచెస్ పెరగాలంటే ఆ బడ్ నుండి బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇన్ మోనోకాటిలిడన్స్, ఇది ఇంపార్టెంట్. ఇన్ మోనోకాటిలిడన్ ద లీఫ్ బేస్ ఎక్స్పాండ్స్ అండ్ షీట్ కవరింగ్ ద స్టెమ్ ఆర్ పార్షియల్. అంటే ఈ లీఫ్ బేస్ ఏదైతే ఉందో అది మోనోకాటిలిడన్స్ ఏం చేస్తుంది అంటే ఒక షీట్ లాగా చేస్తుంది అన్నమాట. ఆ షీట్ ఏం చేస్తుంది, పార్షియల్ గాను కంప్లీట్ గాను, ఏదో కొంచెమైనా కంప్లీట్ గాను ఆ స్టెమ్ ని కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది అనమాట. ఓకే, అది మోనోకాటిలిడన్స్ లో మాత్రమే. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ మోనోకాటిలిడన్స్ ప్లేస్ డైకాటిలిడన్స్ పెడతాడు. ఓకే, మోనోకాటిలిడన్స్ ప్లేస్ లో డైకాటిలిడన్స్ పెడతాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, తప్పు అవుతుంది స్టేట్మెంట్. అంటే లేకపోతే ఇలా అడుగుతాడు, గివెన్ బిలో విచ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మోనోకాటిలిడన్స్ అనేసి. అప్పుడు ఏమేమి ఇస్తాడంటే మోనోకాటిలిడన్స్ లో ప్యారల్ వెనేషన్, మనకు తెలిసిందే ప్యారల్ వెనేషన్ ఉంటుంది. ఇంకే ఏ టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి, అది ఇవ్వచ్చు. తర్వాత లీవ్ బేస్ ఎక్స్పాండ్స్ ఇంటూ షీట్ కవరింగ్ స్టెమ్ ఆర్ పార్షియలీ ఆర్ హోల్ అనేసి 3 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడేమో ఆన్సర్ ఏమవుతుంది, డి, ఆల్ ద అబవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ సమ్ leguminous plants leaf base may become swollen and the pulvinous leaf base. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే పల్వినియస్ లీఫ్ బేస్ దిస్ సీన్ అని క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే లెగ్యూమినస్ ప్లాంట్స్. ఓకే, లెగ్యూమినస్ ప్లాంట్స్ అనమాట. ఇంకా లీఫ్ ఎంత ఫ్రెష్ ఎయిర్ అని చెప్పుకోండి. ఓకే, వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. ఓకే, వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఏం చేస్తాయంటేనా ఒక రిజిడిటీ, మనకి స్కెలిటన్ ఎలా అయితే మన బాడీకి రిజిడిటీ ఇస్తుందో వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ కూడా అలాగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిడిటీ, ఒక ఆ లీఫ్ కి రిజిడిటీ ఇచ్చిన తర్వాత వెయిన్స్ ప్రొవైడ్, అంటే మనకి ఎలాగైతే ఆర్టరీస్, వెయిన్స్ బ్లడ్ ని ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తాయో అలాగా వెయిన్ లీఫ్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, మినరల్స్, ఫుడ్ మినరల్స్, మెటీరియల్స్ అనేది వెయిన్స్ చూసుకుంటాయి అనమాట. ఓకే, ద షేప్, మార్జిన్, ఎఫెక్ట్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిఫరెంట్ లీవ్స్. మన లీవ్స్ కూడా మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ మార్ఫాలజీలో లీవ్స్ ఉంటాయి, కానీ మార్ఫాలజీ ప్లాంట్స్ లో యాంజియోస్పర్మ్లో లీవ్స్ ఉంటాయి, కానీ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకే, వేటి షేప్ మీద బేస్ చేసుకొని, మార్జిన్ బేస్ చేసుకొని, ఎఫెక్ట్స్ సర్ఫేస్, ఎక్స్టెంట్ ఆఫ్ అనేసి వీటి బేస్ గా డిఫరెంట్ లీవ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వెనేషన్ ఏం చెప్తాం, మీరు ఏం చదువుతున్నారో డాక్టర్ కోసం చదువుతున్నాం. సో డైకాటిలిడన్స్ లో రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది అనమాట. రెటిక్యులేట్ వెనేషన్ ఏంటంటే డైకాట్స్, అదే మోనోకాట్స్ లో అయితే పి అంటే ప్యారల్ వెనేషన్. ఓకే, రెటిక్యులేట్ వెనేషన్ లో నెట్వర్క్ ఆఫ్ వెయిన్లెట్స్ వెయిన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లో ఏముంటాయి, అది సింపుల్ లీఫ్ అయినా ఉండొచ్చు, కాంపౌండ్ అనొచ్చు. సింపుల్ లీఫ్ ఆర్ కాంపౌండ్ లీఫ్. సింపుల్ ఆర్ కాంపౌండ్ లీఫ్ అంటే లీఫ్ అంటే ఏంటి, ఇన్సిజన్ ఆ లీఫ్ కి, ఒక పర్టికులర్ లీఫ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ అనుకోండి, కంప్లీట్ లీఫ్ ఉంది. ఓకే, ఇక్కడ లీఫ్లెట్స్ లేవని అనుకోండి, ప్రస్తుతానికి ఇలా ఉంది లీఫ్. అక్కడ ఇన్సిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇన్సిషన్ ఉన్నప్పుడు ఈ మిడ్రిబ్ కి, అంటే ఇది మిడ్రిబ్ అనుకోండి, ఇది మిడ్రిబ్, ఈ మిడ్రిబ్ కి టచ్ అవ్వకుండా ఉంటే ఇన్సిషన్. చూడు ఇక్కడ ఇన్సిషన్ ఏమైంది, మిడ్రిబ్ కి టచ్ అయిపోయింది, సో అది కాంపౌండ్ లీఫ్. ఒకవేళ అలా కాకుండా టచ్ కాలేదనుకోండి, అది సింపుల్ లీఫ్ అనమాట. ఓకే, కాంపౌండ్ లీఫ్ అట్లా మిడ్రిబ్ కి టచ్ అయిపోతుంది. సో కాంపౌండ్ లీఫ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పిన్నెట్లీ, ఇంకోటి పామెట్లీ. పిన్నెట్లీ అన్నప్పుడు ఒక ర్యాకిస్ కి ఆ లీఫ్లెట్స్ డిఫరెంట్ పొజిషన్ లో అటాచ్ అయ్యాయి అనమాట. ఓకే, డిఫరెంట్ పొజిషన్ లో అటాచ్ అయ్యాయి లీఫ్లెట్స్ అనేది ర్యాకిస్ కి.
అదే పామెట్లీ కాంపౌండ్ లీఫ్ యాజ్ ఇన్ ద సిల్క్ కాటన్ ఏమవుతుందంటే ఒకే పాయింట్ కి అన్ని లీఫ్లెట్స్ అటాచ్ అవుతాయి. దాన్ని పామెట్లీ అంటారు. పామెట్లీకి ఎగ్జాంపుల్ అంటే సిల్క్ కాటన్, పిన్నెట్లీకి నీమ్. నేను మీకు స్టార్ట్ అని చెప్తున్నా. ఈ మార్ఫాలజీ మొత్తం ఎగ్జాంపుల్స్ మొత్తం బై హార్ట్ చేయాల్సింది మీరు, వేరే ఆప్షన్ లేదు. ఓకే, కానీ ఇంకొకటి లీఫ్ కి లీఫ్లెట్స్ కి డిఫరెన్స్ అడగచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ లీఫ్ అండ్ లీఫ్లెట్స్ ఏమవుతుంది అప్పుడు? యాక్సిలరీ బడ్ అన్నమాట. ఓకే, బడ్. ఈ బడ్ అనేది మెయిన్ డిఫరెన్స్. బడ్ అనేది లీఫ్ లో ఉంటుంది, లీఫ్లెట్స్ లో ఉండదు. ఓకే, అంటే లీఫ్లెట్స్ నుంచి ఫర్దర్ గా బ్రాంచెస్ అనేవి నీకు ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారు. A bud is present in the axil of petiole in the simple and compound leaf. రెండిట్లోనూ present అవుతాయి, but not in the axil of leaflets of the compound leaf. Okay, next phyllotaxy. Phyllotaxy అంటే ఏంటి? Arrangement of leaves on the stem or a branch. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ అది ఎలా ఉండొచ్చు? ఆల్టర్నేట్ అంటే ఒక ఆల్టర్నేట్ లో ఏమవుతుందంటే ఒక నోడ్ కి ఒక లీఫ్ వస్తుంది, కానీ ఆల్టర్నేట్ గా వస్తుంది. ఈ నోడ్ కి ఇక్కడ వచ్చి ఈ డైరెక్షన్ లో వచ్చింది, ఈ నోడ్ లో ఈ డైరెక్షన్ లో వస్తుంది అన్నమాట లీఫ్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఉంది చైనా రోజ్. అది గువాలో అంటే ఆపోజిట్ ఫిలోటాక్స్ ఏమవుతుంది? ఒకే నోడ్ కి ఇరువైపులా అంటే 2 sides లీఫ్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇలా 2 sides, ఇక్కడ 2 sides. దానికి ఎగ్జాంపుల్ గోవా ప్లస్ కెలోట్రోపిస్. ఓకే, అలస్టోనియా ఓల్డ్ ఫిలోటాక్స్ అంటే ఒకే నోడ్ కి డిఫరెంట్ లీవ్స్ అనేది ఒకే నోడ్ కి చాలా లీవ్స్ అనేవి వచ్చుంటాయి అన్నమాట. ఇలా దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అలస్టోనియా. ఓకే, అది లీవ్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్లవర్. ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటంటే ఏం చెప్పాను? అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్, దాన్ని ఏమంటామంటే ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం అనమాట. ఓకే, ఫ్లవర్ ఈజ్ ఎ మోడిఫైడ్ షూట్. ఓకే, షూట్ ఎపికల్ మెరిస్టమే ఫ్లోరల్ మెరిస్టమ్ గా మారుతుంది. మెరిస్టమ్ అంటే యాక్టివిటీ, సెల్స్ అంటే యాక్టివ్ సెల్ డివిజన్ ఉంటుంది అన్నమాట ఫ్లోరల్ మెరిస్టమ్ అంటే. ఓకే, షూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఫ్లోరల్ మెరిస్టమ్ గా మారుతుంది. ఓకే, ఆ టైంలో ఏమవుతుందంటే నోడ్ వచ్చేసి కంప్రైజ్ అయిపోతుంది ఆ ఫ్లవర్ పార్ట్ లో మాత్రమే. ఓకే, ఆ ఫ్లవర్ పార్ట్ లో మాత్రమే ఆ నోడ్ కంప్రైజ్ అయిపోయి అక్కడ నుంచి డిఫరెంట్ ఫ్లోరల్ అపెండేజెస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లోరల్ అపెండేజెస్ అంటే ఏంటి? ఆండ్రీషియం, గైనీషియం, క్యాలిక్స్, కొరల్లా. ఓకే, ఇవి ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్. ఓకే, 2 టైప్ విధంగా ఉంటాం. ఒకటి రెసిమోస్, ఇంకోటి సైమోస్. రెసిమోస్ లో ఏంటంటే ఏమవుతుందంటే ఈ మెయిన్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లోరెసెన్స్ ద మెయిన్ యాక్సిస్ కంటిన్యూస్ టు గ్రో అండ్ ఫ్లవర్స్ ఆర్ బోర్న్ లాటరల్లీ as the acropetal succession అన్నమాట. ఓకే, acropetal succession అంటే కొత్త ఫ్లవర్స్ అనేది పైన ఉంటాయి అన్నమాట. ఓకే, పాత ఫ్లవర్స్ అనేవి కింద ఉంటాయి, ప్లస్ ఇట్లా లాంగ్ గా ఉంటాయి. వెన్ కంపేర్ టు పైన అంటే న్యూవర్ వన్స్ తో పోల్చుకుంటే ఓల్డర్ ఫ్లవర్స్ అనేవి లాంగ్ గా ఉంటాయి అన్నమాట. అంటే acropetal ఇలా ఉంటుంది. ఓకే, రెసిమోస్ లో మెయిన్ యాక్సిస్ అనేది కంటిన్యూస్ టు ఇండెఫినెట్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే, రెసిమోస్ మెయిన్ యాక్సిస్ ఇండెఫినెట్ గ్రోత్ అన్నమాట. ఓకే, అదే సైమోస్ లో అనుకో డెఫినెట్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే, సైమోస్ లో అయితే డెఫినెట్ గ్రోత్ ఉంటుంది. ఇది మెయిన్ యాక్సిస్. ఓకే, మెయిన్ యాక్సిస్ అంటే మెయిన్ యాక్సిస్ ఇంకో పేరుతో ఏమంటాం అంటే మదర్ యాక్సిస్ అంటాం అన్నమాట. మెయిన్ యాక్సిస్ ఆర్ ద మదర్ యాక్సిస్. ఓకే, మదర్ యాక్సిస్ అనేది డెఫినెట్ అంటే ఒక పర్టికులర్ లెంత్ వచ్చాక ఆగిపోద్ది అనమాట. అదే రెసిమోస్ లో ఇండెఫినెట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, సైమోస్ లో బేసిపెటల్. ఓకే, బేసిపెటల్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ ఫ్లవర్ పుడుతుంది, తర్వాత ఈ ఫ్లవర్స్ పుడతాయి అన్నమాట సైడ్ గా. అవి ఇలా ఉంటుంది. ఓకే, మెయిన్ ఫ్లవర్ పైన ఉంటుంది, తర్వాత వచ్చే ఫ్లవర్స్ అన్ని కింద ఉంటాయి అన్నమాట. మెయిన్ ఫస్ట్ పుట్టే ఫ్లవర్ పైన ఉంటుంది బేసిపెటల్ లో, కింద ఆ యాక్సిస్ కింద అంటే ఇక్కడ మెయిన్ ఫ్లవర్ పుట్టేసాక ఇంకా ఈ మెయిన్ యాక్సిస్ గ్రోత్ అనేది ఆగిపోతుంది బేసిక్ గా. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ అనేది రీప్రొడక్టివ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ టిపికలీ 4 different kinds of orals. 4 different kinds of orals అని చెప్పిన క్యాలిక్స్, కొరెల్లా, ఆండ్రీషియం, గైనీషియం. ఈ 4 orals అనేవి arranged on the swollen end of the pedicel or the stalk. నేను ఇందాక చెప్పాను stalk of a leaf అంటే petiole, stalk of a flower అంటే pedicel. ఓకే, called thalamus or the thalamus అన్న receptacle అని ఒకటే. ఈ
విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ సోలన్ ఎండ్ ఏమంటామంటే కదా, ఈ సోలన్ ఎండ్, దీన్ని సోలన్ ఎండ్, దీన్ని తలామస్ ఆఫ్ ద రిసెప్టికల్ అంటారు. ఓకే, క్యాలిక్స్ అండ్ కొరలారా యాక్సెసరీ ఆర్గన్స్. యాక్సెసరీ ఆర్గన్స్ అంటే ఏంటి? రీప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తాయి. అంటే ఏంటి? బీస్ ని, అది ఇప్పుడు పాలినేషన్ జరగాలి కదా, రీప్రొడక్షన్ జరగాలంటే ప్లాంట్స్ లో, అలా ఆ బీస్ ని అట్రాక్ట్ చేయడానికి, కొద్దిగా బ్యూటిఫుల్ గా కనపడడానికి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతాయి కదా, దానికి పనికి వస్తాయి అనమాట క్యాలిక్స్ కొరల. దానికి యాక్సెసరీ ఆర్గన్స్. ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్. క్యాలిక్స్ కొరల ఆర్ ద యాక్సెసరీ ఆర్గన్స్ అనమాట. వీటిని అన్నింటినీ కలిపి ఫ్లోరల్ అపెండేజెస్ అంటాం. ఫ్లోరల్ అపెండేజెస్. ఒకవేళ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అడిగితే ఆండ్రీషియం గైనీషియం మాత్రమే చెప్పాలన్నమాట. ఓకే, సమ్ ఫ్లవర్స్ క్యాలిక్స్ కొరలా. క్యాలిక్స్ కొరలా అనేది కంబైన్ దేంట్లో అయిపోతుంది? పెరియాంత్. కంబైన్లీ క్యాలిక్స్ కొరలా అది కంబైన్డ్ గా అయిపోయిన కొద్ది డిఫరెన్షియేట్ చేయలేము అనుకో. మినీ ఆ ఫ్లవర్, మీరు ఒక ఫ్లవర్ తీసుకుంటే దాంట్లో డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అనమాట. ఇది క్యాలిక్స్, ఇది కొరలా అని. క్యాలిక్స్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది యూస్ అవుతా. ఓకే, అలా క్యాలిక్స్ ని కొరలాని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోయావు అనుకో, దాన్ని పెరియాంత్ అంటాం అనమాట. అది దేంట్లో చూస్తుందంటే లిల్లీ. ఓకే, లిల్లీలో మీరు పెరియాంత్ని చూస్తారు. వెన్ ఫ్లవర్ కంటే ఒకవేళ ఒక ఆ ఫ్లవర్ లో బోత్ ఆండ్రీషియం గైనీషియం ఉంటే ప్రెసెంట్ అయ్యారు అనుకో, అప్పుడు బైసెక్షువల్ అంటాం అనమాట. ఓకే, ఓన్లీ స్టెమన్స్, ఓన్లీ కార్పల్స్ ఉంటే యూనిసెక్షన్, మీకు తెలిసిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్, ఇక్కడ పెరియాంత్ ఇది రాసుకోండి. ఓకే, ఇది సపరేట్ గా రాసుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్, అసిమెట్రికల్. యాక్టినోమార్ఫిక్ అంటే ఏంటి? యాక్టినోమార్ఫిక్ అంటే రేడియల్ సిమెట్రీ అనమాట. అనిమల్స్ లో రేడియల్ సిమెట్రీ ఎలా మాట్లాడతాము, ప్లాంట్స్ లో యాక్టినోమార్ఫిక్ అంటే మోర్ దాన్ వన్ ప్లేన్ లో నువ్వు ఒక ఫ్లవర్ ని డివైడ్ చేస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్. ఓన్లీ వన్ ప్లేన్ లో చేస్తామంటే దాన్ని జైగోమార్ఫిక్ అంటాం అనమాట. ఓకే, యాక్టినోమార్ఫిక్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. యాక్టినోమార్ఫిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి? మస్టర్డ్, దత్తూర, చిల్లీ. జైగోమార్ఫిక్ ఎగ్జాంపుల్ ఏంటి? పీ, బీన్, గుల్మోహర్, కేసియా. అసిమెట్రిక్ అంటే కెనైన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దీనికి ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది ఒకటి. ఈ ఎగ్జాంపుల్స్ అని ఒక షీట్ లో రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ట్రైమరస్, పెంటమరస్ అంటే కదా ఫ్లోరల్ అపెండేజెస్ మల్టిపుల్ ఆఫ్ 3 లో ఉంటే ట్రైమరస్ అంటాము, మల్టిపుల్ ఆఫ్ 4 లో ఉంటే టెట్రామరస్ అంటాము. ఓకే, మల్టిపుల్ ఆఫ్ 5 లో ఉంటే ఏమంటాము? పెంటామరస్ అంటాము. ఓకే, ఫ్లవర్స్ విత్ బ్రాక్ట్స్ అంటే ఇప్పుడు సేమ్ లీఫ్ స్టిక్యూల్స్ ఎలా ఉంటాయో అలానే ఫ్లవర్స్ కూడా బ్రాక్ట్ అనే ఉంటుంది. బ్రాక్ట్ ఉంటే బ్రాక్టెడ్ ఫ్లవర్స్ అంటాము, లేకపోతే బ్రాక్టెడ్ ఫ్లవర్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చేసేసుకున్నాం గైనీషియం పొజిషన్. ఇక్కడ చూడండి, వీటితో పోల్చుకుంటే అంటే మిగిలిన ఫ్లోరల్ అపెండేజెస్ తో పోల్చుకుంటే ఈ ఓవరీ, ఈ గైనీషియం పార్ట్ అనేది ఎట్లుంది? సుపీరియర్ గా ఉంది. సో ఇది హైపోగైనస్ అన్నమాట. హైపోగైనస్ ఫ్లవర్ అన్నమాట. ఓకే, హైపోగైనస్ ఫ్లవర్ లో ఓవరీ అనేది సుపీరియర్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటే సుపీరియర్ ఓవరీ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు పెరిగైనస్ లో ఏమవుతుంది అంటే, పెరిగైనస్ లో ఏమవుతుందంటే దీంట్లో చూసుకుని పర్ఫెక్ట్ గా అంటే మోర్ ఆర్ లెస్ సేమ్ లెంత్ అంటే సేమ్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఫ్లోరల్ అపెండేజెస్ మిగిలిన ఫ్లోరల్ అపెండేజెస్ గైనీషియం అనేది ఒకే లెవెల్లో ఉండడానికి అంటే మాక్సిమం ఒకే లెవెల్లో ఉంటాయి అనమాట. ఓకే, దాన్ని ఏమంటామంటే పెరిగైనస్ ఫ్లవర్. పెరిగైనస్ లో ఏమవుతుంది? హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ ఓవర్. అంటే అంతే కదా, కొంచెం పైన ఉంటుంది, కొంచెం కింద ఉంటుంది అనమాట. హాఫ్ సుపీరియర్ ఓవర్ అనమాట. ఓకే, అదే ఎపిగైనస్ ఫ్లవర్ ని ఎపిగైనస్ ఫ్లవర్ అంటున్నాం. గైనీషియం ఏమంటాము? ఇన్ఫీరియర్ గైనీషియం అంటాం అనమాట. అంటే కంప్లీట్ గా ఫ్లోరల్ అపెండేజెస్ ఈ గైనీషియం తొక్కేస్తున్నాయి అనమాట. ఇందులో అంతే కదా, కింద తొక్కేసినట్టే కదా. సో దాన్ని ఎపిగైనస్ ఫ్లవర్ అంటాం. ఎపిగైనస్ ఫ్లవర్ లో నీకు ఇన్ఫీరియర్ ఓవర్ ఉంటుంది అనమాట. మరి వాటికి ఎగ్జాంపుల్స్ ఈ పార్ట్ మస్టర్డ్, చైనా రోజ్, బ్రింజల్. ఓకే, పెరిగైనస్ అంటే హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్. ప్లమ్, పీచ్, రోజ్. ప్లమ్, పీచ్ అంటే పీ ఎక్కువ పీలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 3 కాబట్టి దాంట్లో పీలు ఉండేది పెరిగైనస్ లో పెట్టుకున్నాం అన్నమాట. అలా గుర్తుపెట్టేసుకోండి. ప్లమ్, పీచ్, రోజ్ ఈ రైమింగ్ లో గుర్తుపెట్టేసుకోండి. అంటే ఈ రిధమ్ లో ప్లమ్, పీచ్, రోజ్ పెరిగైనస్. ఎందుకంటే పీపీ కాబట్టి పెరిగైనస్ అనమాట. అలా సో ఇది కూడా రాసుకోండి. ఎపిగైనస్ ఫ్లవర్. నెక్స్ట్ హాఫ్ ఇన్ఫీరియర్. నెక్స్ట్ ఇన్ఫీరియర్ ఓవరీ అంటే ఏంటి? ఎపిగైనస్ ఫ్లవర్స్. దానికి ఎగ్జాంపుల్స్ గోవా, కుకుంబర్, రే ఫ్లోరట్స్ ఆఫ్ సన్ఫ్లవర్. రే ఫ్లోరట్స్ అంటే ఏంటి అని చెప్పండి నీకు.
ఇలా సైడ్ కు ఉంటాయి ఫ్లవర్స్ సన్ఫ్లవర్ లో, మధ్యలో ఏవైతే సీడ్స్ ఉంటాయో అవి డిస్క్ ఫ్లోరెట్స్ అంటాం అనమాట. రే ఫ్లోరెట్స్ అంటే ఎల్లో కలర్ గా పక్కన ఏవైతే ఉంటే దాన్ని రే ఫ్లోరెట్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాలిక్స్, కొరల్లా. క్యాలిక్స్ కొరల్లా అనేసి క్యాలిక్స్ కొరల్లా అంటే ఇవన్నీ కంపెనీ చెప్పేసి ఈస్ట్ వేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ ఆఫ్ ద పెటల్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, క్యాలిక్స్ కొరల ఒక అరేంజ్మెంట్ ఫ్లవర్ లో విత్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఒక క్యాలిక్ అంటే ఒక సెపలే ఉండదు కదా, వేరే 3-4 సెపల్స్ ఉంటాయి కదా. ఒక సెపల్ కి ఇంకొక సెపల్స్ కి ఉన్న కనెక్షన్ బట్టి అంటే అరేంజ్మెంట్ బట్టి, ఆ రిలేటివ్ అరేంజ్మెంట్ బట్టి మనము ఈ అరేంజ్మెంట్ ని ఒక పేరు ఇస్తాము, దాన్ని ఈస్ట్ వెస్ట్ అంటాం అనమాట. ఓకే, క్యాలిక్స్ కొరల్లా. ఓకే, క్యాలిక్స్ వచ్చేసి ఫ్యూజ్ అయిందచ్చు, దాన్ని గ్యామోసెఫలస్ అంటాము. ఒకవేళ పాలిసెఫలస్ అంటే ఫ్రీ. అదే టర్మినాలజీలో, సేమ్ టర్మినాలజీలో గ్యామోపెట్లస్, పాలిపెట్లస్. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ వేషన్ అన్నమాట. ఈస్ట్ వేషన్ లో వాల్వెట్ ఈస్ట్ వేషన్, ట్విస్టెడ్ ఈక్వేషన్, ఇంబ్రికేట్, వెగ్జిలరీ అనమాట. వెగ్జిలరీలో మీకు ఈ పార్ట్స్ ఇంపార్టెంట్. పోస్ట్ ఏమో స్టాండర్డ్ పెటల్ అంటాము. వింగ్స్ వచ్చేసి లాటరల్, మిగిలిన ఎక్కడైతే యాంటీరియర్ పార్ట్, ఇది యాంటీరియర్ పార్ట్. యాంటీరియర్ పార్ట్ లో ఉన్నదాన్ని కీల్ అంటాం. వాల్వెట్ ఈస్ట్ వేషన్ లో ఒకే లేయర్ లో ఉంటాయి, ఒకదానికి టచింగ్ ఉండదు, రెండు టచింగ్ ఉన్నాయా లేదు, గ్యాప్ ఉంది కదంటే. అదే ట్విస్టెడ్ ఈస్ట్ వేషన్ అనుకో, ఒక ఎండ్ ఇంకొక ఎండ్ ఓవర్లాప్ చేస్తుంది అంతే కదా. దీని ఎండ్నేమో ఇది ఓవర్లాప్ చేస్తుంది, దీని ఎండేమో ఇది ఓవర్లాప్, అలా. ట్విస్టెడ్ నెక్స్ట్ ఇంబ్రికేట్ కూడా ఓవర్లాపింగ్స్ ఉంటాయి, కానీ అది ఏ డైరెక్షన్ ఉంటే మనం చెప్పలేం. చూడండి, ఇది ఇక్కడేమో రెండు ఈ 2 ends ని ఓవర్లాప్ అయిపోతున్నాయి వేరే పెటల్స్ ద్వారా, కానీ ఇక్కడేమో ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఓవర్లాపింగ్ లేదు, అలా. దాని ఇంబ్రికేట్ అంటారు. వెగ్జిలరీ అంటే నేను చెప్పాను కదా, ఆ 5 petals అనేవి 3 layers లో అరేంజ్ అవుతాయి అన్నమాట. స్టాండర్డ్, వింగ్స్, కీ. వాటికి ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆండ్రీషియం అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆండ్రీషియం కంపోజ్ ఆఫ్ స్టేమెన్స్. ఆండ్రీషియం కంపోజ్ ఆఫ్ స్టేమెన్స్ కి 3 parts ఉంటాయి, స్టాక్ ఆర్ ఫిలమెంట్, తర్వాత యాంథర్. ఓకే, నెక్స్ట్ ఈచ్ యాంథర్ హ్యాస్ యూజువలీ బైలోబ్. యాంథర్ అనేది బైలోబ్, యూజువల్ గా బైలోబ్, సింగిల్ లోబ్ కూడా ఉండకూడదు అనే రూల్ ఏమి ఉంది. ఓకే, బైలోబ్ అంటే 2 parts గా ఉంటుంది అన్నమాట. మీరు యాంథర్ ని క్లోజ్ లుక్ ఇచ్చారనుకోండి, దానికి బైలోబ్ ఉంటుంది. ఓకే, ఈచ్ లోబ్ కన్సిస్ట్ ఆఫ్ 2 chambers. ఇలా 2 chambers ఉంటాయి. ఈ 2 chambers పాలన్ సాక్స్ అంటాం అనమాట, వీటినే పాలన్ సాక్స్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఒక యాంథర్ లో ఎన్ని సాక్స్ ఉంటాయి, అప్పుడు ఏమంటావు 4 sacs. ఎన్ని లోబ్స్ ఉంటాయంటే 2 lobes. ఒక లోబ్ లో ఎన్ని చేంబర్స్ ఉంటాయంటే 2 chambers. ఓకే, ఒకవేళ స్టెరైల్ అనుకో, అంటే స్టెరైల్ అనుకో, ఆ స్టేమన్ ఒక స్టెరైల్ అనుకో, అంటే పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేయలేదు అనుకో, దాన్ని స్టేమనాయిడ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్టేమన్స్ అనేవి ఖాళీగా ఉండవు అనమాట. ఖాళీగా ఉండవంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఏమైందంటే పెటల్స్ తో ఫ్యూజ్ అయితే అప్పుడు ఏమంటామంటే ఎపిపెటలస్ అంటాం. ఎపిపెటలస్ అంటే స్టేమెన్స్ వెళ్ళి పెటల్స్ అటాచ్ అయినప్పుడు ఎపిపెటలస్. ఎగ్జాంపుల్ అంటే బ్రింజల్. ఎపిఫిల్లస్ అంటే మనం పెరియాంత్ అని చెప్పుకోండి. పెరియాంత్ దేంట్లో వస్తుంది? ఎస్, లిల్లీలో వస్తుంది. అదేంటి క్యాలిక్స్ ని కొరల్లాని నువ్వు డిఫరెన్షియేట్ చేయలేవు అనమాట. ఆ టైంలో దాన్ని ఎపిఫిల్లస్ అంటాం అనమాట. ఎపిఫిల్లస్ ఎప్పుడు అంటాం అంటే ఆ స్టేమెన్స్ వెళ్ళి లిల్లీలో ఏం జరుగుతుంది, స్టేమెన్స్ వెళ్ళి పెరియాంత్ అటాచ్ అవుతాయి. అంటే ఇది క్యాలిక్స్ కొరల్లా కంబైన్ అటాచ్ అవుతాయి, అప్పుడు అది ఎపిఫిల్లస్ అంటాం అనమాట. ఓకే, ఈ స్టేమెన్స్ అనే ఓకే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే వేరే ఓరల్ తో వేరే అపెండేజెస్ తో ఫ్యూజ్ అనేసి. ఒకవేళ స్టేమెన్సే అటాచ్ అయ్యామనుకోండి, దాన్ని బేస్డ్ అపాన్ ద ఎనీ బంచెస్ ఫామ్ అంటే ఒక 3 స్టేమెన్స్ కలిపి ఒక్కొక్క బంచ్ ఫామ్ చేసినాం అనుకోండి, దాన్ని మోనోడల్ఫస్. అదే 2 bunches ఫామ్ చేశాను అనుకోండి, డైడల్ఫస్. ఎగ్జాంపుల్ పి. మోనోడల్ఫస్ వచ్చి చైనా రోజ్, ఇక్కడ కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సిట్రస్ లో వచ్చి పాలిడాల్ఫస్. అంటే స్టేమెన్స్ అన్ని ఒక 6 స్టేమెన్స్ ఉన్నాయనుకోండి, 2 గా అటాచ్ అయ్యి 3 ఫామ్ అయినాయి అనుకోండి, దాన్ని ట్రైడల్ఫస్ అంటే పాలిడాల్ఫస్ నేస్తాం అనమాట. ఒకవేళ 6 ని 2 విధంగా 2 గ్రూపులు అయిపోయి 3 అలా ఫామ్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని డైడాల్ఫస్. అవన్నీ కలిపి ఒకే బంచ్ ఫామ్ చేసినారు, దాన్ని మోనోడాల్ఫస్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్
there may be variation in the length of the filaments అనేవి డిఫరెంట్ గా లెంత్ లో ఉండొచ్చు, ఇలా యాష్ అనేది దిస్ ఫిగర్. ఓకే, అలా దేంట్లో ఉంటాయంటే సాల్వియా అండ్ మస్టర్డ్. ఓకే, నెక్స్ట్ గైనేషియం అనమాట. గైనేషియం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటే కార్పల్ ఇండైరెక్ట్ గా. ఓకే, ఆ కార్పల్ కి ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే ఓవరియో పార్ట్, స్టైలో పార్ట్, స్టిగ్మా పార్ట్, అలా 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది బేసిక్ గా ఇలాంటి చిన్న క్వశ్చన్, మరి ఇంత చిన్న క్వశ్చన్ అడగలేదంటే ఇది మీకు నుంచి తెలిసింది, 3rd 4th క్లాస్ నుంచి చదువుతూ ఉంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఓవర్ ఈజ్ ఎన్లార్జ్, మీకు తెలిసిందే. స్టైల్ అనేది ఎలాంగేటెడ్, ఏది స్టిగ్మాకి ఓవరికి మధ్య కనెక్షన్ వచ్చేసి స్టైల్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, దీంట్లో అంటే మనం ఇందాక ఆండ్రస్, పాలియాండ్రస్ అలా అంటే ఒకవేళ ఫ్యూజ్ అయితే వాటి స్టేమిన్స్ ఫ్యూజ్ అయితే దాన్ని మోనోడాల్ఫ్, డైడాల్ఫస్ అలా ఉన్నాము. ఇక దీంట్లో కూడా గైనేషియం అనేది ఒకటే గైనేషియం ఉండకపోవచ్చు, కొన్ని దాంట్లో 2 to 3 డిఫరెంట్ ఎక్కువ నెంబర్ ఉండొచ్చు అనమాట. అలా ఆ గైనేషియం అనేది ఫ్రీగా ఉంటే అపోకార్పస్ అని, ఒకవేళ ఆ కార్పస్ అన్ని ఫ్యూజ్ అయ్యానుకో దాన్ని సింకార్పస్ అంటా ఉంటాయి. సింకార్పస్ ఎగ్జాంపుల్ ఏంటి? మస్టర్డ్ అండ్ టొమాటో. అపోకార్పస్ ఎగ్జాంపుల్ ఏంటి? లోటస్ అండ్ రోజ్. అన్ని ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ గా అంటే ఒక్కొక్క పారాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అన్ని పొటెన్షియల్ క్వశ్చన్స్, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. అంటే ట్విస్టెడ్ ఏముండదు. మీకు ట్విస్ట్ చేయాలి అనుకుంటే రిపీట్ అయిన ఎగ్జాంపుల్స్ ని ఒక క్వశ్చన్ కింద వచ్చేయచ్చు. అంటే టొమాటో గురించి ఏమేమి ఫీచర్స్ ఉంటాయని ఒక క్వశ్చన్ వచ్చేయచ్చు. అప్పుడు మీకు ఓవరాల్ ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు రాసేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లాసెంటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ. ప్లాసెంటేషన్ అనమాట. అవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 5 టైప్స్ ఉంటాయి. మార్జినల్, యాక్సిల్, పెరైటల్, సెంట్రల్ అండ్ బేసల్ అనమాట. నేను చెప్పుకున్నాను ఇవి నేనంతా చెప్పేసుకున్నాం కదా. ఫ్రూట్. ఓకే, ఎగ్జాంపుల్స్, దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్. మార్ఫాలజీ మొత్తం బై హార్టింగ్ చాప్టర్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, మొత్తం బై హార్టింగ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఫ్రూట్ అనేది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. ఇందాక ఏం చేసుకున్న డెఫినేషన్ చెప్తున్నాం. ఓకే, యూజువల్ గా ఫ్రూట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫర్టిలైజేషన్, ఆ ఫ్లవర్ కి ఫర్టిలైజేషన్ జరిగాక ఆ ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది, ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ గా మారుతాయి. ఓకే, ఇఫ్ ఫ్రూట్ ఈజ్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవరీస్ పార్థెనోకార్పిక్. మీకు ఎప్పుడైతే బయట సీడ్లెస్ ఫ్రూట్స్ తింటారో అవి పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్ కి ఆ ఫ్రూట్ వాల్ని యూజువల్ గా మనం పెరికార్ప్ అంటాం అనమాట. ఫ్రూట్ వాల్ని యూజువల్ గా మనం పెరికార్ప్ అంటాం. ఆ పెరికార్ప్ 3 లేయర్స్ గా డిఫరెన్షియేట్ అవ్వచ్చు. ఎప్పుడైతే థిక్ ఫ్లెషీగా ఉంటారో ఆ ఫ్రూట్ అనేది, అప్పుడు 3 లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు మనం. అవుటర్ ఎపికార్ప్, మిడిల్ మీసోకార్ప్, ఇన్నర్ ఎండోకార్ప్. అలా 3 లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్నర్ ఎండోకార్ప్, మిడిల్ మీసోకార్ప్, అవుటర్ ఎపికార్ప్. ఓకే, ఈ ఫ్రూట్ కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది, నేను చెప్తున్నా. దాంట్లో టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. దాంట్లో డ్రూప్ ఉంటుంది, బెర్రీ ఉంటుంది, తర్వాత క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఫ్రూట్స్ అనమాట. ఓకే, సో మనకి ఆ క్లాసిఫికేషన్ అనేది ఎన్సైట్ లో మనకి ఏదైతే ఇచ్చారో అది మాత్రం చూసుకోండి. మ్యాంగో అండ్ కోకోనట్ కమ్స్ అండర్ విచ్ అంటే డ్రూప్ అనే ఫ్రూట్ కింద వస్తుంది. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు మ్యాంగో చూడడానికి, కోకోనట్ చూడడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎందుకు మనం సిమిలర్ ఒకే దాంట్లో పెడతాము అంటే, ఈ మ్యాంగో, కోకోనట్ డెవలప్మెంట్ ఒకే ఉంటుంది. మోనోకార్పులరీ, సుపీరియరీ ఓవరీస్. మోనోకార్పుల్ అంటే సింగిల్, ఒకే గైనీషియం. సుపీరియర్ ఓవరీ అంటే హైపోగైనస్ ఫ్లవర్ అనమాట. ఓకే, నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి అదే డ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. యూజువల్లీ సింగిల్ సీడెడ్. ఓకే, మ్యాంగోలో పెరికార్ప్ అనేది వెల్ డిఫరెన్షియేట్. చూడండి, ఎపికార్ప్, మీసోకార్ప్ అనే ఫ్లెష్. మనం తినేది మీసోకార్ప్ అనమాట. ఎండోకార్ప్ వచ్చి సీడ్. ఓకే, కానీ అదే కోకోనట్ చూసుకుంటే మీసోకార్ప్ అనేది ఫైబ్రస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీడ్ ఫర్టిలైజేషన్ జరిగాక ఓవరీ అనేది మనం ఫ్రూట్ గా మారుతుందని చెప్పుకున్నాము. సీడ్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? ఓవ్యూల్స్ అనేది సీడ్ గా మారుతుంది అనమాట. ఓకే, ఇది మన చాప్టర్ స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం. సీడ్ లో రాడికల్ ఉంటుంది అనేసి, రాడికల్ ప్లూమియల్ ఉంటుంది అనేసి. ఓకే, ఎంబ్రియో ఈస్ మేడప్ ఆఫ్ రాడికల్ అండ్ అన్ ఎంబ్రియో యాక్సిస్. ఓకే, 1 or 2 cotyledons. 1 cotyledon వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటి? వీట్ అండ్ మేజ్. 2 cotyledons ఎగ్జాంపుల్ ఏంటి? గ్రామ్ అండ్ పీ. ఓకే, దీంట్లో పొటెన్షియల్ క్వశ్చన్ ఇది అడుగుతాం. సింగిల్ కోటిలిడన్ సీడ్స్ ఏంటి, లేకపోతే డై కోటిలిడన్
ఎగ్జాంపుల్స్ ఏంటి? డైకోటలిన్స్ ఎగ్జాంపుల్ లో మీకు హైలం అనేది ఉంటుంది అనమాట. హైలం అనేది ప్లాసెంటాకి హైలం ద్వారా అటాచ్ అవుతుంది అనమాట సీడ్. ఓకే, ఆ హైలం పైన మైక్రోపైల్ అనేది ఉంటుంది. మైక్రోపైల్ నుంచి ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. ఓకే, సీడ్ కోట్ ఉంటుంది అనమాట. డైకోటలిన్స్ సీడ్ కోట్ ఉంటుంది. ఆ సీడ్ కోట్ అనేది 2 layers గా ఉంటుంది. అవుటర్ ఏమో టెస్టా, చూడండి అవుటర్ లో టీ ఉంది కాబట్టి టెస్టా అనే టర్మ్ దీనికి రిలేటెడ్. ఓకే, ఇన్నర్ అనేది టెగ్మెంట్. నెక్స్ట్ కొన్నిసార్లు డబుల్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు, అంటే సింగిల్ ఫర్టిలైజేషన్ అంటే ఫ్రూట్ ఫామ్ అవుతుంది, డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ మామూలుగా ఫర్టిలైజేషన్ అనేది ఏంటి, మేల్ గేమ్ నుంచి ఫీమేల్ గేమ్స్ ఫర్టిలైజ్ అవ్వడం. ఓకే, అప్పుడు అది సింగిల్ ఫర్టిలైజేషన్. డబుల్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు నీకు ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ ఎండోస్పర్మ్ అంటే డైకోటిలిన్స్ లో కొన్ని ఎండోస్పర్మ్ ఉన్నాయి, నాన్ ఎండోస్పర్మ్ కూడా ఉన్నాయి. నాన్ ఎండోస్పర్మ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్రీన్ గ్రామ్ అండ్ పీ. అది ఎండోస్పర్మ్ ఎగ్జాంపుల్ క్యాస్టర్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎండోస్పర్మిక్ సీడ్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎండోస్పర్మిక్, నాన్ ఎండోస్పర్మిక్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మోనోకార్డిల్స్ యూజువల్లీ ఈ మోనోకార్డిల్స్ అనేది ఎండోస్పర్మిక్ అనమాట. కానీ నాన్ ఎండోస్పర్మిక్ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆర్కిడ్స్. ఇంకా దీంట్లో ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూలో డైరెక్ట్ గా వచ్చేసి అది లేబుల్ చేయమని అడిగేస్తారు అనమాట డైరెక్ట్ గా. మీకు దీంట్లో మామూలుగా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా డైరెక్ట్ గా మోనోకార్డిల్స్ సీడ్ డయాగ్రామ్ గీయండి అని చెప్పొచ్చు అనమాట డైరెక్ట్ గా. అల్యూరాన్ లేయర్ ఏం చేస్తుంది, ఎంబ్రియోని ఎండోస్పర్మ్ డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఓకే, స్కుటెలం అంటే ఏంటి, ఎంబ్రియోకి అవుటర్ లేయర్ లా ఉంటుంది, దాన్ని స్కుటెలం అంటాం అనమాట. కోలియాప్టైల్ అంటే ఏంటి, ఫ్లమ్యూల్ కవర్ చేసేది. నేను చెప్తా పి ఆర్ కోలియరైజ్ అనేమో రాడికల్ ని కవర్ చేస్తుంది, కోలియాప్టైల్ ఏమో ఫ్లమ్యూల్ ని కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది సెమీ డిస్క్రిప్షన్, ఇది నేనే చెప్పుకున్నాం. క్యాలిక్స్ కే అలా, సి ఫర్ కొరల్లా, ఏ అంటే యాంథ్రిజం, జి అంటే గైనీషియం. అండర్లైన్ కింద ఉంటే దానికి అర్థం ఏంటి, సుపీరియర్ ఓవరీ అనేసి, అది పైన ఉంటే ఇన్ఫీరియర్ ఓవరీ అనేసి. ఓకేనా, యాక్నోమార్ఫిక్ సింబల్ ఏంటి, జైగోమార్ఫిక్ సింబల్ ఏంటి, ఇవన్నీ సింబల్స్. మీకు ఉండేది ఒక ఫ్యామిలీ. నేను చదివేటప్పుడు అయితే సొలనేసి, లిలియేసి, వ్యవసాయ 3 ఉన్నాయని చెప్పాను మీకు. కానీ ఇప్పుడు మీకు ఒకటే ఉంది కాబట్టి, కానీ ఇండైరెక్ట్ గా 2 ఉంటాయి. ఎందుకంటే సొలనేసి అనేది వాడి డిస్క్రైబ్ చేస్తారు, కానీ ఎగ్జాంపుల్ కింద మీకు బ్రాసికేసి కూడా ఇచ్చాడనమాట. ఫ్లోరల్ డయాగ్రామ్ ప్లస్ ఫ్లోరల్ ఫార్ములా అనేది ఇచ్చాడనమాట. సో ఈ 2 ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా ఈ 2 ఫ్యామిలీకి బ్రాసికేసికి సొలనేసికి బై హార్ట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ సొల్లం నైగ్రామ్ అనేది మొకోయ్ ప్లాంట్ అనేది, సొల్లం నైగ్రామ్ పేరు అడగచ్చు, మొకోయ్ ప్లాంట్. ఓకే, మీరు ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ ఫ్లోరల్ ఫార్ములా నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా గీసేయచ్చు అనమాట. ఓకే, కొన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, అది ఇన్ఫోర్మేషన్. ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్ని ఈ ఫ్లోరల్ ఫార్ములా వచ్చేస్తాయి. నిన్న చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ లో 4 టైప్స్ ఉన్నాయి కదా, ఫ్యూమిగేటరీకి, మెడిసిన్ కి, ఆర్నమెంటల్ కి, ఫుడ్ కి. ఫుడ్ కి ఏం ఎగ్జాంపుల్స్, ఫ్యూమిగేటరీకి ఏం ఎగ్జాంపుల్స్ అంటే టొబాకో, మెడిసిన్ కి ఏంటి, మెలడోనా, అశ్వగంధ, ఆర్నమెంటల్ కి ఎగ్జాంపుల్ పెట్టుని. అలా ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ప్లస్ మీరు ఎగ్జామ్ పేపర్ అటెండ్ చేసేటప్పుడు క్వశ్చన్ క్లారిటీగా చదవండి. అంటే వాడు ఎగ్జాంపుల్ ఆఫ్ సొలనేసి అనేది విచ్ కమ్స్ అండర్ అంటే విచ్ హ్యావ్ ద మెడిసినల్ యూజెస్ అని కంప్లీట్ క్వశ్చన్ అడగచ్చు. కానీ మీరు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొలనేసి ఒకటే చదివారు అనుకోండి, ఆప్షన్స్ లో ఏమి ఇస్తారంటే టొమాటో, బ్రింజల్, అది ఇవి మోస్ట్ కామన్ కాబట్టి కంపల్సరీ టొమాటో, బ్రింజల్, పొటాటో అండ్ బెల్డోనా, లేకుంటే టొమాటో, బ్రింజల్, బెలడోనా అండ్ డి ఆల్ ది అబోవ్ అని ఇవ్వచ్చు అనమాట. మీరు ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ సొలనేసి ఎలా ఇచ్చేసారంటే ఆల్ ది అబోవ్ పెట్టేస్తారు. కానీ అడిగింది ఏంటి, కంప్లీట్ క్వశ్చన్ చదవాలి. సొలనేసి ఎగ్జాంపుల్స్ విచ్ హ్యావ్ మెడిసినల్ యూజెస్ అని అడుగుతారు అనమాట. సో క్వశ్చన్ అది కంప్లీట్ చదవండి. ఇంకా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, కరెక్ట్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ కమ్స్ అండర్ ద సొలనేసి అని అడగచ్చు. అప్పుడు దీంట్లో ఏ బోర్డు ఇవ్వచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని రావచ్చు, కొన్ని దాంట్లో కరెక్ట్ అని రావచ్చు. సో ఇన్కరెక్ట్ కి కరెక్ట్ పదం కరెక్ట్ గా చూసుకోండి. ఓకే, తర్వాత క్వశ్చన్ అనేది కంప్లీట్ గా చదవండి. ఎంత ఈజీ క్వశ్చన్ అయినా క్వశ్చన్ కంప్లీట్ గా చదవండి. మీకు హార్డ్లీ 3 seconds 4 seconds సరిపోతుంది అన్నమాట క్వశ్చన్ చదవడానికి. సో మీరు చదవకోకుండా పెట్టేశారు అనుకోండి, లాస్ట్ లో మీకు మార్క్స్ అనేది ఫైనల్ ఎగ్జామ్స్ లో 2 to 3 క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ చదవకుండా పోగొట్టుకుంటారు. ఎందుకంటే
ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కూడా క్వశ్చన్ సరిగ్గా చదవకుండా అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్ 2 to 3 క్వశ్చన్స్ మిస్టేక్ చేస్తాను. తర్వాత మంచిగా కొన్ని కంప్లీట్ క్వశ్చన్ చదివింటే ఈజీగా ఉంటుంది అనేసి. మీకు ఇప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ లో టైం సరిపోదు, ఓకే, కానీ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఈజీ పేపర్ ఉండడం వల్ల టైం మిగులుతుంది లాస్ట్ లో, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకున్నాం. ఇప్పుడు మీరే చెప్తారు అని. హౌ ఈస్ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పామెట్లీ లీఫ్? పిన్నెట్లీ ఏమవుతుంది, పిన్నెట్లీలో ఆ రాకిస్ అనేది డిఫరెంట్ పాయింట్స్ లీఫ్లెట్స్ అనేవి అటాచ్ అవుతాయి అన్నమాట. ఇట్లా అంతే కదా, లీఫ్లెట్స్ అనేవి డిఫరెంట్ పొజిషన్ లో రాకిస్ కి టచ్ అవుతాయి అన్నమాట. అదే పామెట్లీ కాంపౌండ్ లీఫ్ లో ఏం జరుగుతుంది, ఒకే పాయింట్ కి మెయిన్ యాక్స్ అంటే ఆ పాయింట్ కి మెయిన్ పాయింట్ కి ఇలా లీవ్స్ అనేది అటాచ్ అయిపోతాయి అనమాట, ఇలా అటాచ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఒకే పాయింట్ కి అటాచ్ అయినప్పుడు ఏమంటారు అంటే పామెట్రిక్ కాంపౌండ్ లీఫ్. దానికి ఎగ్జాంపుల్ సిల్క్ కాటన్. ఇలా మీరు బోర్డ్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు డయాగ్రామ్ గీసి సిల్క్ కాటన్ ఎగ్జాంపుల్ రాశారనుకోండి, వాడికి ఇంకా బాగా అంటే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ లేకపోయినా కూడా డయాగ్రామ్ ఇచ్చేసి ఓకే మీకు పర్ఫెక్ట్ గా తెలుసు అనేసి ఇచ్చేస్తారు అన్నమాట మార్క్స్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి నీమ్. ఓకే, దీంట్లో ఏం ఈ డెఫినేషన్ రాసేటప్పుడు లాకిస్ అనేది మెన్షన్ చేయాలి, లాకిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలోటాక్సీ. ఓకే, ఫిలోటాక్సీ కూడా అంటుంది ఎగ్జామ్ అంటే డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఈజీగా ఉంటుంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ ఫిలోటాక్సీస్ అని రాస్తాం. ఏం రాస్తాం, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఏం రాస్తాం, ఆపోజిట్ అండ్ ఓవర్. ఆల్టర్నేట్ ఎగ్జాంపుల్ ఏంటి, చైనా రోజు, అది ఆపోజిట్ కి గోవాను ఇంకోటి ఏమొస్తుంది, గోవాతో పాటు క్యాలరోస్, దీంట్లో అల్స్టోనియా. ఓకే, ఇలా ఎగ్జాంపుల్ డయాగ్రామ్ కూడా చేయండి. ఆల్టర్నేట్ ఏమవుతుందని చెప్పాను నేను, ఒక నోడ్ కి ఒక లీఫ్ రావడంతో పాటు ఆల్టర్నేట్ నోడ్స్ కి సక్సెసివ్ నోడ్స్ కి డిఫరెంట్ డైరెక్షన్ లో ఫ్లవర్స్ అంటే లీవ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇట్లా ఓకే, ఆపోజిట్ అంటే ఒకే నోడ్ కి 2 leaves అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్లా 2 leaves ప్రొడ్యూస్ అవుతాయి, డిఫరెంట్ డైరెక్షన్. ఓవర్ అంటే ఒకటే పాయింట్ కి మెనీ లీవ్స్ రావచ్చు, ఒక నోడ్ కి మెనీ లీవ్స్ రావచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఎలస్టోనియా. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్ కూడా తీస్తే బాగుంటుంది అనమాట. ఇంకా అలస్టోనియా ఎగ్జాంపుల్ అది చేస్తారు, ఈ పాయింట్ కి ఇలా నోట్ ఇలా డిఫరెంట్ లీవ్స్, ఇది అలస్టోనియా. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఈస్టివేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ calyx or corolla in relative to other sepals or petals. అదే నువ్వు క్యాలిక్స్ తీసుకుంటే అదర్ అంటే క్యాలిక్స్ ఏమంటారు, సెపల్స్ ఉంటావు, కొరల్లా పెటల్స్ ఉంటావు. ఒక సెపల్ కి ఇంకొక సెపల్ రిలేటివ్ గా అరేంజ్ చేయడం ని అరేంజ్మెంట్ ఆ ఫ్లోరల్ అపెండేజ్ ని ఈస్టివేషన్ అన్నమాట. ఓకే, ప్లాసెంటేషన్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ద ఓవరీ. ఓకే, ఆ ఓవరీ ఆ ప్లాసెంటేషన్ మళ్ళీ టైప్స్ కూడా చెప్పుకున్నాం, మార్జినల్ చెప్పుకున్నాం, పెరటల్ చెప్పుకున్నాం, మళ్ళీ యాక్సిల్ చెప్పుకున్నాం, బేసిల్ చెప్పుకున్నాం. అలా ఈస్టివేషన్ కూడా 4 types చెప్పుకున్నాం, వాల్వేటివ్, ఇంబ్రికేటివ్, ట్విస్టెడ్. ఒక డెఫినేషన్ మాత్రం అడిగాడు కాబట్టి మీరు క్వశ్చన్ బట్టి డెఫినేషన్ రాయాలి. ఒకవేళ అది మార్క్స్ బట్టి అది 8 marks క్వశ్చన్ అనుకో, అలా డిఫరెంట్ గా రాసి టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్ చేసాను అనుకో ఫుల్ మార్క్స్ అనేది పడతాయి అనమాట. యాక్నోమార్ఫిక్ అంటే ఏంటి, రేడియల్ సిమెట్రిక్. ఒక ఫ్లవర్ ని మోర్ దాన్ 2 planes లో డివైడ్ చేయగలిగితే యాక్నోమార్ఫిక్. అదే జైగోమార్ఫిక్ అంటే ఒక ప్లేన్ లో ఒక ఫ్లవర్ ని డివైడ్ చేసి దాన్ని జైగోమార్ఫిక్ అంటే అన్నమాట. నెక్స్ట్ సుపీరియర్ ఓవరీ, పెరిగేనస్ ఓవరీ. సుపీరియర్ ఓవరీ అంటే ఏంటి, దేంట్లో చూస్తాము, హైపోగైనస్ ఫ్లవర్స్ లో చూస్తాం. అంటే విత్ రెఫరెన్స్ టు అదర్ ఫ్లోరల్ అపెండేజెస్ ఈ ఓవరీ అనేది హైయెస్ట్ పొజిషన్ తీసుకుంటుంది అనమాట. సో దాన్ని సుపీరియర్ ఓవర్ అంటే. పెరిగైనస్ ఫ్లవర్ అంటే ఆండ్రేషము అంటే గైనీషియం విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫ్లోరల్ అపెండేజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లో ఉంటుంది అనమాట. దాన్ని పెరిగైనస్ అంటాం. పెరిగైనస్ టైప్ ఆఫ్ ఓవర్ హాఫ్ సుపీరియర్ హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. ఎపి పెటలస్ స్టేమన్ అంటే పెటల్స్ తో ఒకవేళ స్టేమన్ అనేది ఫీజ్ అవుతుంది, దాన్ని ఎపి పెటలస్ స్టేమన్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ differentiation between the racemose and the cymose inflorescence, apocarpus and syncarpus.
రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ లో ఏమవుద్ది, మదర్ యాక్సిస్ అనేది ఇండెఫినెట్ గ్రోత్. మదర్ యాక్సిస్ ఆర్ అంటే ఫ్లోరల్ యాక్సిస్ అంటే మదర్ యాక్సిస్ ఒకటి అని చెప్పినా కదా, యాక్సిస్ అనేది ఇండెఫినెట్ గ్రోత్ అంటే గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. అదే సైమోస్ లో అయితే ఇండెఫినెట్, దీంట్లో సేమ్ ఫ్లోరల్ యాక్సిస్ డెఫినెట్ గ్రోత్ అనమాట. తర్వాత సైమోస్ లో ఫ్లవర్స్ ఎలా అరేంజ్మెంట్ ఏంటంటే బేసి పెటల్ ఫామ్ ఫ్లవర్స్ అరేంజ్మెంట్. ఓకే, అదే రెసిమోస్ లో ఏమవుద్ది, యాక్రోపెటల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ అపోకార్పస్, సింకార్పస్. సింకార్పస్ అంటే ఆ ఓవరీస్ కార్పస్ అనేది ఫ్యూజ్ అయింటాయి అనమాట, ఫ్యూజన్ ఆఫ్ కార్పల్స్ అనమాట. ఇక్కడేమో కార్పల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. సో ఫ్రీగా ఉంటాయి అంటే ఫ్యూజ్ ఒక కార్పల్ తో ఒక కార్పల్ కి సంబంధం ఉండదు అనమాట, కానీ దీంట్లో ఫ్యూజ్ అయింటాయి అనమాట. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్స్ రాసేసి మీకు డిఫరెన్స్ చేసిన 2 పాయింట్స్ చాలా అనమాట. ఓకే, నెక్స్ట్ డ్రా ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ గ్రామ్ సీడ్ అండ్ ద మేజ్ సీడ్. ఇండైరెక్ట్ గా వాడు ఏం అడిగాడు, గ్రామ్ సీడ్ అంటే దేని కింద వస్తుంది, డైకాటిలిడన్స్. ఓకే, అదే మేజ్ దేంట్లో వస్తుంది, మోనోకాటిలిడన్స్. ఓకే, డైకాటిలిడన్స్ అది మోనోకాటిలిడన్స్. దానికి ఏం రాయాలి మీరు ఎగ్జామ్, అది ఇది రాయాలన్నమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైకాటిలిడన్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ గ్రామ్ చూసారా, గ్రామ్ ఇక్కడ ఉంది. సో ఇండైరెక్ట్ గా ఇలా కూడా అడగచ్చు, ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్రామ్ సీడ్ అనేసి ఇచ్చేసి ఇది ఇచ్చి అది ఇవ్వచ్చు. ఇంకొకటి ఈ రెండు ఇవ్వచ్చు అనమాట, ఇది ఇది. అప్పుడు ఏమవుతుంది, గ్రామ్ అనేది దేని కింద వస్తుంది, డైకాటిలిడన్స్. సో ఈ డయాగ్రామ్ గీయాలన్నమాట. ఇది మోనోకాటిలిడన్స్ రాయాలి, ఇది కూడా గీస్తే ఓకే, కానీ ఇది మెయిన్ గా రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టేక్ 1 ఫ్లవర్ ఫ్రమ్ ద సొల్నేసి అండ్ రైట్ ఇస్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆల్సో ఫ్లోరల్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఈ టేక్ 1 ఫ్లవర్ ఫ్రమ్ ద సొల్నేసి అంటే సొల్నేసి అంటే ఇండియా ఏమడిగా అంటే సొల్నేసి యొక్క ఫ్యామిలీ రాయమని అడిగారు. ఓకే, అప్పుడు ఏం రాస్తారంటే మీరు ప్రతిదీ ఆ ఫ్లవర్ తీసుకునేసి, అంటే నువ్వేం చెప్పాలంటే నువ్వు ఏదో టమాటోను బ్రెంజ్లో ఏదో ఎగ్జాంపుల్ తీసేసుకొని వాటి గురించి డిస్క్రైబ్ చేసిన హెడ్డింగ్ పెట్టి ఏమేమి రాస్తావు, సేమ్ పైన ఎట్లయితే ఉందో లీవ్స్, స్టెమ్, మళ్ళీ తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్, తర్వాత ఎగ్జాంపుల్స్ గీసాక ఫ్లోరల్ క్యారెక్టర్స్ లోనే ఫ్లోరల్ ఫామ్ లో కూడా గీస్తాం అన్నమాట. అలా మొత్తం రాస్తాం. ఇక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ ఎలా అయితే ఉందో మొత్తం దింపేస్తాం అన్నమాట. ఓకే, ఇది యూజువల్ గా లాంగ్ ఆన్సర్ కింద రావచ్చు. ఓకే, లేకపోతే మీకు ప్రాక్టికల్స్ లో అడగచ్చు అన్నమాట. ఇది సెమీటెక్నికల్ విత్ ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూస్ నీట్ కి సంబంధించిన అయితే ఎక్కువ శాతం మిమ్మల్ని అడిగేది ఇది అనమాట. ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫామ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎగ్జాంపుల్స్. డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఫార్మ్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ప్లాసెంటేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లాసెంటేషన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్సైడ్ ద ఓవరీ. Okay. Arrangement of ovules inside the ovary. It is known as the placentation. Placentation types ఏం చెప్పుకున్నాము, మార్జినల్ చెప్పుకున్నాం, పెరైటల్, యాక్సిల్, సెంట్రల్, బేసల్. ప్లాంటేషన్ అనేది చెప్పుకున్నాం, పైన రివిజన్ కూడా చేసుకున్నాం. మార్జినల్ అంటే ఆ వెంట్రల్ సూచర్ కి అటాచ్ ఉంటుంది అనమాట. ఓకే, పెరైటల్ అనుకో ఓవ్యూల్స్ అనేది పెరిఫెరల్ లేకుంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఓవరీ కి అటాచ్ అయ్యింది అనమాట. మార్జినల్ అంటే ఇలా వెంట్రల్ సైడ్ కి ఇలా అటాచ్ అయ్యింది. ఓకే, పెరైటల్ అనుకో ఇలా సూడోసెప్టమ్ దీంట్లోనే ఫామ్ అవుతుంది అనమాట. ఇలా 2 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 2 లేయర్స్ లోపల లేయర్ కి ఇలా అటాచ్ అయ్యింది అనమాట. ఓకే, యాక్సిల్, సెంట్రల్, బేసల్. బేసల్ అనుకో ఏం చెప్తాను, బేస్ ఆఫ్ ద ఓవరీకి ఆ ఓవ్యూల్స్ ని అటాచ్ అయ్యింది అనమాట. ఓకే, సెంటర్ యాక్సిల్ అంటే కన్నా మీకు ఇక్కడ మల్టీలాక్యులర్ ఓవరీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది ఇలా. ఓకే, సెంట్రల్ అనుకో ఇలా ఉంటుంది అనమాట. ఓవ్యూల్స్ అనేవి సెంటర్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఈ చాప్టర్ ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనమాట. ఈ చాప్టర్ అంటేనే ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని మీరు ఫిక్స్ అయిపోండి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ అంటే ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంకేమి రావు 99%.
Define the term inflorescence and explain the basis of the different types of inflorescence of flowering plants. ఓకే, దీంట్లో ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ని మీకు ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. ఇన్ఫ్లోరెసెన్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సైమోస్, రెసిమోస్. పైన చెప్పుకున్నాం మనం, పైన క్వశ్చన్స్ కూడా రిపీట్ అయింది. సైమోస్ లో ఇక్కడ ఏవైతే డిఫరెన్స్ నేర్చుకున్నామో అది ఇక్కడ రాసేది అంతే. ఇక బేసిస్ అంటే దేని బేసిస్ మీద, అది ఇండెఫినెట్ గ్రోత్ ఆఫ్ ఫ్లోరల్ యాక్సిస్ కానీ ఫ్లవర్ అరేంజ్మెంట్ అండ్ ఆక్రోపెటల్ బేసిక్ ఎట్లా అనేది బేసిస్ మీద ఈ డిఫరెంట్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. డిస్క్రైబ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ మెంబర్స్ ఇన్ ద రిలేషన్ టు దేర్ ఇన్సర్షన్ ఆన్ ద థాలమస్ అన్నమాట. అంటే ఈ క్వశ్చన్ మీద ఏం చెప్పచ్చు అంటే ఫ్లోరల్ మెంబర్స్ అంటే ఏమేమి? ఫ్లోరల్ అపెండేజెస్ అంటే ఏవే వస్తాయి మీకు? ఆండ్రీషియం కానీ గైనీషియం కానీ, గైనీషియము, ఇంకేంటి క్యాలిక్స్, కొరల్లా, అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, మళ్ళీ అరేంజ్మెంట్ ఇన్సర్షన్ ఆఫ్ థలామస్ అంటే థలామస్ కి బేస్ చేసుకుని, ఆ థలామస్ బేస్ చేసుకునేసి ఎలా అరేంజ్మెంట్ ఏంటి అనేసి అడుగుతున్నారు క్వశ్చన్. ఓకే, దానికి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనీషియం అనుకోండి. గైనీషియంలో మీరు ఏం చెప్పుకున్నాము? ఎపిగైనస్, పెరిగైనస్, హైపోగైనస్ అని చెప్పుకున్నాము. అలా గైనీషియంలో ఉంటుంది అనమాట. ఓకే, ఎపిగైనస్ అంటే ఏమవుతుంది దాంట్లో? ఎపిగైనస్ మీద దాంట్లో ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. అంటే ఓవరీ అనేది విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫ్లోరల్ అపెండేజెస్ కి కింద ఉంటుంది కాబట్టి దాన్ని ఎపిగైనస్ ఆర్ ఇన్ఫీరియర్ ఓవరీ అంటాం అనమాట. ఎపిగైనస్ ఫ్లవర్, ఇన్ఫీరియర్ ఓవరీ. ఓకే, నెక్స్ట్ ఈస్టివేషన్స్, క్యాలిక్స్, కొరలలో ఈస్టివేషన్స్ ఉంటాయి, అవన్నీ వస్తాయి దీనికి. ఓకే, ఇది ఈ రోజు మనకు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ కంప్లీట్ చేసాం అనమాట. అది ఈ రోజుతో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ అయిపోయింది. మార్ఫాలజీ మీకు ముందు చెప్తున్నా, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ అని బట్టి కొట్టాల్సిన చాప్టర్. అంటే ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫార్ములా, అదే ఫ్లోరల్ ఫార్ములా. ఓకే, ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా, ఎగ్జాంపుల్స్. ప్రతి పారాగ్రాఫ్, ప్రతి టాపిక్ కి దాని టాపిక్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ అని ఒక దగ్గర రాసుకొని డైలీ 2 to 3 పేజెస్ అన్ని వచ్చేస్తాయి. వన్ సైడ్ బోర్డ్ సైజ్ రాసుకుని 2 pages లో వచ్చేస్తాయి. ఆ 2 pages ని డైలీ ఒకసారి రివైజ్ చేసుకున్నాక ఈ చాప్టర్ కి మీరు చాలా టైం సేవ్ చేస్తారు. ఇది స్మార్ట్ వర్క్ అంటే ఏది కాదు, టైం ని రెడ్యూస్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ కి అది తెలిస్తే కదా సగం ఎగ్జామ్ మీరు గెలిచేసినట్టే. ఓకే, ఫ్లోరల్ డయాగ్రామ్ అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ప్లస్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ వేరే దగ్గర కూడా వచ్చిండొచ్చు, అర్థమవుతుంది కదా. ఈ మస్టర్డ్ ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ అనేది ఒక దగ్గరే రాలేదు. అది గైనీషియంలో ఎగ్జాంపుల్, గైనీషియంలో ఎపిపెటలస్ స్టేమెన్స్, అక్కడ ఆ ఎగ్జాంపుల్ వచ్చిండొచ్చు. మళ్ళీ వేరే దగ్గర ఎగ్జాంపుల్ వచ్చిండొచ్చు. అదే ఎగ్జాంపుల్ వేరే దానికి కూడా ఎగ్జాంపుల్ అయ్యొచ్చు. సో అవన్నీ రిలేట్ చేసి చదువుకున్నారు అనుకోండి. ఎందుకంటే ఆ ఒక్క ఎగ్జాంపుల్ బేస్డ్ గా చిన్న క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సీన్ ఇన్ దిస్ అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ అనుకోండి. మస్టర్డ్ మీకు డైకాట్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. మస్టర్డ్ వచ్చేసి డైకాట్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. ట్యాప్ రూట్ సిస్టమ్స్ ఆ డైకాట్స్ అని డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు. సో మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు? మళ్ళీ వెనేషన్, మస్టర్డ్ లో ఏ టైప్ ఆఫ్ వెనేషన్ ఉంటుంది అని అడగచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ డైకాట్ మెన్షన్ చేశారు కాబట్టి డైకాట్ లో ఏ టైప్ ఆఫ్ వెనేషన్ ఉంటుంది? రెటిక్యులేటెడ్ వెనేషన్. అలా రిలేట్ అంటే వేరే పాయింట్ అంటే క్వశ్చన్స్ వేరే దగ్గర అడగచ్చు. సో అవన్నీ మీరు ముందుగానే నేర్చుకుని ఉండాలి. ఓకే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్నింగ్ ఫిలోటాక్స్ ఎగ్జాంపుల్ ఏంటి? చైనా రోజ్ కదా. మళ్ళీ ఇంకా చైనా రోజ్ ఎక్కడెక్కడ రిపీట్ అయింది అది చూసుకోండి. చైనా రోజ్ ఇంకా ఎక్కడెక్కడ రిపీట్ అయినట్టుంది చూసుకోండి. ఇక్కడ రిపీట్ అయింది మళ్ళీ చైనా రోజ్. ఎక్కడ? సుపీరియర్ గైనేషన్ కి మళ్ళీ చైనా రోజ్ రిపీట్ అయింది. సో చైనా రోజ్ లో ఏవే క్యారెక్టర్స్ ఉంటాయి అని అడగచ్చు. కింద ఆప్షన్ ఏ సుపీరియర్ గైనేషియము, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి అని రావచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేది రిపీట్ అవుతున్నాయి చూసుకుంటే మీ చాప్టర్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మస్టర్డ్ ఇక్కడ మళ్ళీ వచ్చింది. సో మస్టర్డ్ కి ఏ క్యారెక్టర్స్ ఉంటాయని క్వశ్చన్ రావచ్చు. ఆప్షన్ ఏ ట్యాప్ రూట్ సిస్టమ్ రావచ్చు, కరెక్టే.
ఆప్షన్ బి రెటిక్యులర్ డొనేషన్ రావచ్చు, కరెక్టే. ఆప్షన్ సి ఆప్షన్ సి ఏమో సుపీరియర్ గణేషన్ రావచ్చు. ఆప్షన్ డి ఆల్ ది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇలా పేజ్ లో రాసుకుని సపరేట్ గా చూసుకొని కంపేర్ చేసుకొని చదువుకుంటే ఆప్షన్ డి అనేది ఈజీగా పెట్టేస్తారు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో నేను అందుకు ఏమంటున్నా ఇలా చాప్టర్ లో చదవడం కంటే పక్కనే పేజ్ రాసుకొని చదవడం చాలా ఈజీ, టైం సేవింగ్. మీరు ఎగ్జామ్ కి ముందు కూడా ఈజీగా రివిజన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలా పేపర్ లో రాసుకోండి. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నా, ఎప్పుడైనా మీరు గ్రాండ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కానీ వీకెండ్ ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు కానీ ఫస్ట్ బయాలజీతో స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా బయాలజీతో స్టార్ట్ చేయండి. నాకు ఫిజిక్స్ బాగొచ్చు సార్, నాకు ఫిజిక్స్ బాగొచ్చు, నేను ఫిజిక్స్ తో స్టార్ట్ చేస్తాను అది ఒప్పుకోండి. ఎప్పుడైనా బయాలజీ చేయండి, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ చేయండి. ఓకే, నేను చెప్తున్నా ఈ ప్యాటర్న్ ని ముందు నుంచే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ లో బయాలజీ కెమిస్ట్రీ అనేది చాలా తొందరగా అయిపోతాయి. ఎందుకంటే ఆ కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వచ్చేస్తుంది కాబట్టి ఫిజికల్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆప్షన్, అంటే బయాలజీ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ మీకు చూడంగానే పెట్టేసే ఇలాంటి ఆప్షన్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఫిజిక్స్ లాస్ట్ లో ఇచ్చొచ్చు టైం. అలా కాదు సార్ నేను ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఫిజిక్స్ మంచిగా వచ్చు అంటే అలా చేయొచ్చు. కానీ ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఒకవేళ ఏమైనా తేడాగా వచ్చింది అనుకోండి, చాలా హార్డ్గా వచ్చింది అనుకోండి, మీకు ఫిజిక్స్ లో కనుక కాన్ఫిడెన్స్ పోతే ఆ ఎఫెక్ట్ కెమిస్ట్రీ బయాలజీ మీద పడుతుంది. అప్పుడు ఈజీగా 10 మార్క్స్ అనేది మీకు తగ్గిపోతాయి రావడం కంటే. సో ఎప్పుడైనా కానీ బయాలజీ చేయండి. ఎందుకంటే బయాలజీ ఎప్పుడు డిఫికల్ట్ అనిపించదు, ఎందుకంటే ఎన్సీఆర్టీ లైన్సే ఇస్తాడు కాబట్టి బయాలజీ ఈజీగానే ఉంటుంది ఎప్పుడు. సో బయాలజీ తర్వాత కెమిస్ట్రీ, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ చేయండి. ఓకే, ఎన్సీఆర్టీ కరెక్ట్ గా చదువుకున్నారు అనుకోండి, మీరు బయాలజీలో 360 స్కోర్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. 360 కెమిస్ట్రీ కూడా ఎన్సీఆర్టీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ పర్ఫెక్ట్ ఫాలో అయ్యారు అనుకోండి, ప్రాబ్లమ్స్ చేసుకుంటే 170 వరకు స్కోర్ చేయొచ్చు ఈజీ. ఇంకా ఫిజిక్స్ అనేది మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి మీరు ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అవుతేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసినా కూడా మీరు దాని మీద డౌట్ గా పెడతారు ఒకవేళ ఎక్స్పోజ్ అవ్వకపోతే, ఇది కరెక్టో కాదో, ఇలా చేయొచ్చో చేయకూడదు అనేసి. సో మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతారో అంత చేయండి. అప్పుడు ఫిజిక్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది అనమాట. కెమిస్ట్రీకి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ పర్ఫెక్ట్ జరుగుతుంది, ఫిజికల్ లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు అనమాట ఈజీగా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంకో చాప్టర్ నెక్స్ట్ సెషన్ ఇంకో చాప్టర్ తో స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.